హాయ్ దుబాయ్. ఈ గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు మంచి గొప్పవాళ్ళు, అంటే మంచి కళా హృదయం కలిగిన వాళ్ళు. సో ఈ సంవత్సరం కూడా గామా అవార్డ్స్ జరుగుతున్నాయి. మామూలుగా ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం. సో అయినా సరే పర్వాలేదండి, మేము మా వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం, దుబాయ్లో ఉన్న మా వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. సో నేను వస్తున్నాను, మీరు కూడా రండి, అక్కడ కలిసి సక్సెస్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ టు ద గామా. థ్యాంక్ యూ. గామా అవార్డ్స్ ప్రతిసారి నేను రావడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్గా కేసరి గారు ఆయన ఆధ్వర్యంలో గామా అవార్డ్స్ అనేది అద్భుతంగా జరిగింది ఇన్నాడు దుబాయ్లో. ఈసారి కూడా 2024లో జరిగినటువంటి మూవీస్ డైరెక్టర్స్ కానీ, హీరోస్, కంపోజర్స్, సింగర్స్ అందరికి గాను మళ్ళీ గామా అవార్డ్స్ ఇవ్వటం ఈ 2025లో జరగబోతుంది. ఈ అద్భుతమైన వేడుక మీరందరూ ఇచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలి. మంచి టాలెంటెడ్ టెక్నీషియన్స్ అందరికీ గామా అవార్డ్స్ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నాం. సో మీరు అందరూ ఇచ్చేసి బ్రహ్మాండంగా, అంటే దేర్ ఆర్ సో మెనీ స్టార్స్. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నన్ను ఎంతగానో దీవించారు. నేను ఒక ఆల్బమ్ సాంగ్ చేసినప్పుడు మీరు అందరూ విని ఎంతగానో ఆశీర్వదించారు. ఐ ఆల్వేస్ దుబాయ్ ఆడియన్స్ అంటే నాకు చాలా లవ్ యూ ఆల్. సో మా గామాని మళ్ళీ ఒకసారి మంచి ఊపుతోటి మళ్ళీ గ్రాండ్ సక్సెస్ చేయవలసిన కోరుకుంటూ మిమ్మల్ని చదువు తీసుకుంటాను. మీ కోటి లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. తెలుగు చలనచిత్ర రంగంలో మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులని, టెక్నీషియన్ని గుర్తించి ఇచ్చే అవార్డ్స్ గామా అవార్డ్స్. ఈ అవార్డ్స్ గత 4 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం 2024 సినిమాలకు సంబంధించి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి జూన్ 7, 2025లో ఇచ్చే అవార్డ్స్ గొప్ప వేదిక గామా అవార్డ్స్. ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మీకు ఇష్టమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వస్తున్నారు. అందరం ఎంజాయ్ చేద్దాం. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. ఈ వేదికని సక్సెస్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ గామా అవార్డ్స్.